నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య విగ్రహాన్ని కడప నగర నడిబొడ్డున పునః ప్రతిష్ఠించడం నగరవాసులకు గర్వకారణం. విగ్రహ పునః ప్రతిష్ఠ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు అధికారులు సంతృప్తికర నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదేశం. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయాలి. రాస్తా రోకోలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి డిమాండ్. కడప నగర వాసులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యతగా భావిస్తున్నాం. నెహ్రూ పార్క్ అభివృద్ధి పనుల సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య మహనీయుని విగ్రహాన్ని కడప నగరం నడిబొట్టున పునః ప్రతిష్ఠించడం నగరవాసులకు గర్వకారణమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు పేర్కొన్నారు. కడప నగరంలోని మున్సిపల్ మెయిన్ హై స్కూల్ సర్కిల్లో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి విగ్రహ పునః ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. సుమారు 10.11 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు దంపతులు, స్థానిక ప్రముఖులు ఉదయ్ కిరణ్, నగర మేయర్ పాకా సురేష్ కుమార్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అన్నమాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యులు శిలాఫలకాన్ని ప్రారంభించి మాట్లాడారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ విగ్రహాన్ని రోడ్ల విస్తరణలో తొలగించిన తర్వాత విగ్రహాన్ని భద్రపరిచి కూటమి ప్రభుత్వం రాగానే తమ వద్దకు వచ్చి పునః ప్రతిష్ఠ విషయం తెలియజేశారన్నారు. ఇందుకోసం తాము 10 లక్షల మొత్తాన్ని కార్పొరేషన్ నుంచి మంజూరు చేయించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నేడు పునః ప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా టీడీపీ కుటుంబ సభ్యులు నడుచుకుంటామని వారు తెలిపారు. నగర పెద్దల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ లోక కళ్యాణార్థం చేపట్టే కార్యక్రమానికి తమ సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలు సుఖ సంతోషాలు శాంతియుతంగా జీవిస్తూ నగరాభివృద్ధితో ముందుకు వెళ్లేలా చర్యలు చేపడతామన్నారు. కడప నగరానికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుతున్నామని వారు తెలిపారు. అంతకుముందు అర్చకులు ప్రాంగణంలో శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, గణపతి హోమం, నవగ్రహ హోమం, శ్రీ లక్ష్మీనారాయణ హోమం, జలాదివాసం, ధాన్యాది శాస పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం శిఖర కలశ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, తీర్థ ప్రసాద వినియోగంతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, అన్నమాచార్య మందిర పునర్నిర్మాణ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. कृष्णं वन्दे तदरूपे कला विद्वान् प्रसिद्धश्चरस्रः तमेवं विद्वान् विद्यास्य देवासनवशे श्रेष्ठते लक्ष्मी स्तवत्यो रात्रे हनाकं महिमानस्य जन्ते यत्र पूर्वे साध्या सन्ति देवाः दशा विद्यास्य देवासनवशे श्रेष्ठते लक्ष्मी स्तवत्यो
పురుష సూక్త కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి. దూరం నుంచి నమస్కారం చేసుకోండి. వారి సమక్షంలో వారి దివ్య అమృత హస్తములతో పూర్ణాహుతి అమ్మా తగిలి నమస్కారం చేసుకోండి. చంద్రబాబు గారు చెప్పండి. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఎందుకంటే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర అట్లనే మగ్గులు తీసుకురా రెండు. అందరినీ ఫోన్ చేయమని ముందు నీకే వేస్తాను. స్వామి నీకే వేస్తాను. స్వామి నీకే మర్చిపోయినారే సూరి గారు ఇల్లు ఓపెనింగ్ అన్ని దినకంలోనే గంగాధర ఇల్లు లేదు. అప్పుడే రసం సారా వెంకటేశ్వర స్వామి అన్నమాచార్య విగ్రహ ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల కిందట ఇక్కడ ఏర్పాటైన ఈ విగ్రహాన్ని రోడ్డు వైడనింగ్లో తొలగించిన తర్వాత మళ్ళీ ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు, స్థానిక నాయకులలో కూడా వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అన్నమాచార్యుల వారి విగ్రహావిష్కరణ జరిగింది. కడప నగరంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు కావడం కడప నగర వాసులందరికీ కూడా సంతోషకరం. ప్రతి ఒక్కరూ దారిలో పోయే ప్రతి ఒక్కరు వచ్చి అన్నమాచార్యుల గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈ కడప నగరానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి లోక కళ్యాణం కొరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుత కార్యక్రమంగా, ఆధ్యాత్మిక కార్యక్రమంగా చూడాలని చెప్పి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సంతోషకరమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ఆశీర్వాదాలు కడప నగర ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకమైన రోజు.
కడప నగర నడిబొడ్డున మెయిన్ స్కూల్ ఆవరణంలో పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకొనుంది. అందుకు గాను ఈరోజు లోక కళ్యాణాద్రం హోమం చేసి కడప నగరంలోని పెద్దలందరూ ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఈరోజు మెయిన్ స్కూల్ ప్రాంగణంలో గత ప్రభుత్వంలో రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో అన్నమాచార్య విగ్రహాన్ని తీయడం జరిగింది. నగరంలోని పెద్దలందరూ ఒక ఎమోషన్తో ఈ విగ్రహాన్ని దాచిపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఊర్లోని పెద్దలందరూ వచ్చి పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాలా, దీనికి జాగా ఉంది, అక్కడే ఈ యొక్క అన్నమాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఒక పెద్ద సద్భావంతో శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు దానికి గాను కడప కార్పొరేషన్ నుంచి అమౌంట్ శాంక్షన్ చేయించి 10 లక్షల రూపాయల అమౌంట్ కడప కార్పొరేషన్ నుంచి శాంక్షన్ చేయించి ఈ విగ్రహము కడపలోని పెద్దలు ఏ విధంగా పునఃప్రతిష్ఠ చేయాలో ఆ విధంగానే చేయాలా, వాళ్ళ యొక్క ఎమోషన్స్కి భావాలతో కూడుకున్న వ్యవహారం ఇది కాబట్టి తప్పకుండా ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయాలా అని నిర్ణయం చేసుకొని తద్వారా కార్పొరేషన్ సిబ్బందిని కూడా సమాయత్తం చేసి దానికి తగ్గ నిధులను సమకూర్చి ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. దాని యొక్క సంబరాలు ప్రతిష్ఠ లోక కళ్యాణార్థము హోమము చేసుకుంటూ మన కడపలోని ప్రతి ఒక్కరము సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఎంతో సంతోషించదగిన విషయము. కడప అనేది దేవుని గడప, తొలి గడప, వెంకటేశ్వర స్వామితో అవినాభావ సంబంధం ఉన్న స్థలము కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే మేమందరం నడుచుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరము అలాగనే నగరంలోని పెద్దల ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాము. ఏ కార్యక్రమము లోక కళ్యాణార్థం మొదలుపెట్టినా కూడా వాటికి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతితో ప్రశాంతంగా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకునే విధంగా కోరుకుంటూ ఆశిస్తూ ఈ విధంగానే కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధితో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు అధికారులు సంతృప్తికర నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. ఈరోజు కలెక్టరేట్లోని సభాభవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు వారి సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీలు సమర్పించడం జరుగుతుందని, వారికి నాణ్యమైన సంతృప్తికర స్థాయిలో పరిష్కారం చూపే విషయంలో అధికారులు శ్రద్ధ పట్టి పనిచేయాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి నిర్వహిస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. జిల్లా అధికారులు వారికి అందిన అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించి సమీక్ష చేయాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ తదితరులు పాల్గొన్నారు.
కడప నగరం ఎర్రముకపల్లె విశ్వనాథపురం మధ్య పెండింగ్లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయాలని రైల్వే అండర్ బ్రిడ్జి సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు కడప నగరంలోని విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సాధన కమిటీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం ఆగిపోయి పెండింగ్లో ఉందని, పిఠాపురంలో గంటల్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కడప నగరంలో పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పట్ల ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో నిధులు వసూలు చేస్తోందని, కానీ 3.5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడంలో జాప్యం చేయడం సమంజసం కాదన్నారు. జిల్లాలో ఉన్న ఉన్నత స్థాయి అధికారులందరికీ గత 2 నెలలుగా విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటి వరకు స్పందించకపోవడం సరైంది కాదన్నారు. 35 గ్రామాలు 50,000 మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య పరిష్కారం పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. కార్పొరేషన్ అధికారులు కౌన్సిల్లో 3.5 కోట్ల రూపాయల నిధులు మంజూరుకు తీర్మానం చేశామని చెప్పడం కేవలం మభ్యపెట్టే చర్యలు మాత్రమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణమే నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు. అప్పటికి కూడా సమస్య పరిష్కారం చేయకపోతే రైలు రోకోలు, నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టే ప్రయత్నం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వనాథపురం మధ్య ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జి గత 2 సంవత్సరాల కాలంగా పెండింగ్ లో పెట్టారు. 2024 ఆగస్టులో ఇద్దరు ప్రజాప్రతినిధులు, 2 ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జి ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు వాళ్ళు చేసిన ప్రకటన ఏంటంటే, ఈ బ్రిడ్జిని 1 ఏడాది లోపల పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకొస్తాం, అందుబాటులోకి తీసుకొస్తాం, ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడడానికి మేము అవసరమైన ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆ రోజు చెప్పారు. సరిగ్గా 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు పరిస్థితి చూస్తే బ్రిడ్జికి నిధులు కేటాయించే ప్రయత్నం జరగట్లేదు. మేము అడుగుతున్నాం, ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, బ్రిడ్జికి నిధులు లేకపోతే అటువైపు పనులు ఎందుకు ప్రారంభించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అక్కడేమో పనులు ప్రారంభించారు, ఇక్కడేమో భూసేకరణ చేసి వీళ్ళందరికీ పరిహారం ఇచ్చి క్లియర్ చేసి రాకపోకలకి వీలుగా బ్రిడ్జి పూర్తి చేయమని చెప్పి అడిగితే దీనికి నిధులు లేవని చెప్తున్నారు. మన కార్పొరేషన్ అధికారులు అడిగితే మేము కార్పొరేషన్ బడ్జెట్లో సర్వసభ్య సమావేశంలో 3.5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు తీర్మానం చేశారని చెప్పి చెప్పారు. మేము అడుగుతున్నాం, ఆ తీర్మానం చేసిన నిధులు ఎక్కడికి పోయాయి, ఎందుకు ఖర్చు పెట్టారు, ఎందుకు ఈ సమస్య పరిష్కారానికి మీరు శ్రద్ధ చూపడం చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకొక దుర్మార్గమైన అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలోనే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోతే పిఠాపురంలో గంటల్లో రైల్వే బ్రిడ్జి పూర్తి చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించారు. మేము అడుగుతున్నాం, కడప నగర ప్రజలు, విశ్వనాథపురం ప్రజలు ఏం తప్పు చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. గంటలు కాదు మాకు కావాల్సింది, ఇప్పుడు సంవత్సరాలైంది, 2 సంవత్సరాలైనా గంటల్లో పూర్తి చేసేట బ్రిడ్జిని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు నిధులు కేటాయించలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్రిడ్జికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. పనులు ప్రారంభించి పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అటుపక్క విద్యా సంస్థలు ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇటుపక్క నుంచే ప్రజలు రావడానికి పోవడానికి చిన్న పిల్లలు ఆ బ్రిడ్జి పైకెక్కిపోతున్నారు. రైలు వేగంగా వస్తే జరిగే ప్రమాదాలకు బాధ్యత ఎవరు వస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ బ్రిడ్జి కింద 2 మహిళలు గాయాల పాలై దెబ్బలు తిని వెన్నెముక విరిగిపోయింది. దీనికి ఎవరు బాధ్యత ఇస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రం నిధులు కేటాయించామని చెప్తాం, కానీ కేటాయించాం ఆచరణ అని చెప్పి చెప్తే మేము ఊరుకోం. మేము చెప్తున్నాం, ఈ నెల 30వ తేదీ లోపల ఈ బ్రిడ్జి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి. వరకు ప్రారంభించకపోతే ఇక్కడే టెంట్ వేస్తాం, నిరంజన దీక్షలు చేస్తాం. అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే నిర్మాణ దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ పోరాటంలో ప్రజానికం సిద్ధంగా కలిసి రావాలని చెప్పి మేము అఖిలపక్ష తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప నగర వాసులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్యే మాధవరెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. నగరంలోని 25వ డివిజన్లోని నెహ్రూ పార్కులో 75 లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శ్రీనివాసులరెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నగర పరిధిలో ప్రజలకు సౌకర్యం, ఆహ్లాదం కలిగించే పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రజల ఆహ్లాదం కోసం సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన నెహ్రూ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈరోజు కీలక అడుగు పడిందన్నారు. ఇందుకోసం 75 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులను చేపట్టామన్నారు.
ముఖ్యంగా ఈ పార్కులో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాకింగ్ ట్రాక్ను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. అలానే పార్కులో మరిన్ని మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించడంతో పాటు సందర్శకులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, ఇంకా కార్యకర్తలు, నగర ప్రజలు పాల్గొన్నారు. जातो अश्चर्यस्यता पश्चात् भूमिमधो पुरः यत् पुरुषेण हविषा देवा यज्ञमतन्मुता वसन्तो अस्यासि ग्रीष्म युग्मः शरद्रविः सहस्रशीर्षः पुरुषः सहस्राक्षात् सहस्रपाद् अस्मिन् पट्टणे कड़पपट्टणे महानगरेण नेहरू पार्क सुन्दरीकरणार्थं शङ्कुस्थापन पूजां च करिष्ये. शङ्कुस्थापन देवताभ्यो नमः. लक्ष्मी स्वरूप सरस्वरूपमः देवो बृहस्पतिः ध्रुवस्य इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयान् ध्रुवं ध्रुवम्. याफलापुष्पायाश्च पुष्पिणीः मुञ्चन् गम्भसः या फलनि ओम श्रियकान्ताय कल्याणनिधये निधन नीराजनं परिकल्पयामि. ओम राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे. समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु. कुबेराय वै श्रवणाय महाराजाय नमः. కడప వాళ్ళకందరికీ ఫస్ట్ నమస్కారము. ఈరోజు కడప నగర యొక్క అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వివిధ రంగాల్లో రోడ్లు, కాలువలే కాకుండా కడప నగరంలోని ప్రజలు వాళ్ళ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు కావలసిన పార్కుల యొక్క పునర్నిర్మాణం కానీ, కొత్త పార్కుల నిర్మాణం కానీ ముందు చేసుకుంటూ పోతూ ఉన్నాము. ఈరోజు కడప నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు కనపడుతున్నాయో వాటన్నిటినీ మన కడప స్వచ్ఛ కడపలో ఐడెంటిఫై చేసుకొని ఆ ఆస్తుల పరిరక్షణ దిశగా సేవ్ కార్పొరేషన్, కడప కార్పొరేషన్ ప్రాపర్టీస్ అనే నిదానం చేసుకొని ఆ యొక్క ప్రాపర్టీలను కడప నియోజకవర్గంలోని ప్రజలకు ఒక కానుకగా ఇవ్వబోతున్నాం. గత 30 సంవత్సరాల నుంచి ఏ విధమైన ప్రొటెక్షన్ లేకుండా ఈ ఆస్తులు అన్యాక్రాంతం కావడానికి కబ్జా చేయాలనుకున్న వాళ్ళు కాచుకొని కూర్చొని ఉండారు. అలాంటి అవకాశం భవిష్యత్తులో ఎవ్వరికి ఇవ్వకోకుండా ఈ ప్రాపర్టీస్ అన్ని కాపాడి ఇక్కడున్న ప్రజల ఆస్తులు, ఇవన్నీ ప్రభుత్వ ఆస్తులు అంటే వాటిని సరైన మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సచివాలయ నిర్మాణాలు కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ ప్రజలు ఉపయోగించుకోండి, వారి ఆరోగ్యానికి బాగుపడే విధంగా పార్కుల నిర్మాణం కానీ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాము. అందులో భాగంగానే నిన్న ద్వారకానగర్లో ఉన్న ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని 40 సంవత్సరాల క్రితం ఏర్పడింది అది లేఅవుట్. ఆ లేఅవుట్లో ఆ యొక్క స్థలాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ అక్కడ ఒక ద్వారకానగర్లోని వాసులకు కూడా ఒక కానుకగా అక్కడ పార్క్ నిర్మాణం చేస్తున్నాము. ఒక ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ప్రపోజల్స్ పెట్టి నిర్మాణం చేస్తున్నాము. అది ఒక దాదాపు 45-50 సెంట్ల స్థలం. ఈరోజు ఇక్కడ నెహ్రూ పార్క్లో దాదాపు 2 ఎకరాలు ఉన్న ఈ ల్యాండ్ను కూడా ఎప్పుడో ఏర్పడింది ఇది. దీన్ని ఆధునిక హంగులతో ఇంకా ఎక్కువ గ్రీనరీ పెంచి ఇక్కడ చాలామంది పెద్దోళ్ళు, కడపలో ఉన్నవాళ్ళు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు చాలామంది వాకింగ్కి వస్తారు. వాళ్ళకి సరైన వాకింగ్ ట్రాక్ ఉండే విధంగా వాకింగ్ ట్రాక్ మార్చి ఆధునికంగా
వాళ్ళ మోకాళ్ళకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఈ వాకింగ్ ట్రాక్ని మారుస్తూ ఉన్నాము. అందులోనే భాగంగానే గ్రీనరీని పెంచి ఉన్న జిమ్, ఓపెన్ ఎయిర్ జిమ్ను మరమ్మతులు చేసి, అలాగనే చిన్నపిల్లోళ్ళు సాయంత్రం పూట ఆడుకోవాలంటే వాళ్ళకు కావాల్సిన ఆటలకు సంబంధించిన ప్లే సామాగ్రిని, ఎక్విప్మెంట్ని కూడా రెడీ చేస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలోనే ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణానికి స్పెండ్ చేసే విధంగా వాళ్ళకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈరోజు మనము ప్రభుత్వం నుంచి ముందుకెళ్తున్నాము. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడము, ఇక్కడ కడప నియోజకవర్గంలో చాలా ఏళ్ల తర్వాత తెలుగుదేశం యొక్క అభ్యర్థికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు కృతజ్ఞతగా ప్రతి ఒక్క మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ, దాదాపు 75 లక్షల వ్యయంతో ఈ యొక్క పార్క్ యొక్క ఆధునీకరణకు ముందుకెళ్తా ఉన్నాము. ఇంకొక 5 లక్షలు గ్రీనరీ డెవలప్ చేయడానికి ముందుకు వెళ్తున్నాము. తప్పకుండా కడప నియోజకవర్గంలోని ప్రజలు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క వచ్చే ఫెసిలిటీస్ని తప్పకుండా యూజ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలని కాపాడుకుంటారని సంపూర్ణంగా విశ్వసిస్తూ మా అందరికీ సపోర్ట్ ఇస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు పెద్ద ఎత్తున చేసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా కడప నియోజకవర్గంలోని ప్రజలందరికీ నేను చెప్పుకుంటున్నాను. తప్పకుండా మీ అందరి సపోర్టు భవిష్యత్తు కాలంలో ముందు మాకు ఇస్తారని కోరుకుంటూ, కడప మన కడప స్వచ్ఛ కడపను ముందుకు తీసుకెళ్తారని సంపూర్ణంగా భావిస్తూ, మన కార్పొరేషన్ ప్రాపర్టీస్ని తప్పకుండా మీ అందరి సహకారంతో కాపాడుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ రెడ్డప్ప గారి మాధవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమంలో ఈ పార్కుల అభివృద్ధి చేయాలని చెప్పేసి పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు పర్టికులర్గా ఆదేశించినారు. కడప నియోజకవర్గంలో ఎక్కడ ఏ ప్రాపర్టీ దొరికినా కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు, వాటిని వెంటనే ప్రొటెక్ట్ చేసి ఫెన్సింగ్ వేసేసి వీటికి కడప కార్పొరేషన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి బోర్డు వేసేసి మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినారు. ఆ విధంగానే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, అలాగనే పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విధంగా, అలాగనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ముందుకెళ్తూ పనిచేస్తున్నామని మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. వేంపల్లె మండలంలోని నందిపల్లెలో నూతనంగా నిర్మించిన నందీశ్వరుడికి అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి, కమిటీ సభ్యులు మాట్లాడుతూ, నందిపల్లె గ్రామంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయంలో ప్రతిష్ఠ అనంతరం ప్రతిరోజు భక్తుల సహకారంతో నందీశ్వరుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆలయ అర్చకులు నంద్యాల మురళీ శర్మ నేతృత్వంలో ఆలయంలో వెలిసిన శ్రీ నందీశ్వరుడికి, విఘ్నేశ్వరుడికి, కామాక్షి అమ్మవారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం, గంధాభిషేకం తదితర పూజలను నిర్వహించామన్నారు. భక్తులు తమ వంతు సహకారంతో అభిషేకాలకు ఉభయదారులుగా వ్యవహరిస్తూ భక్తిని చాటుకుంటున్నారు. అలాగే నవగ్రహ పూజా కార్యక్రమాలను కొనసాగించారు. అనంతరం ప్రతిష్టాచార్యులు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఓం నమ శివాయ. కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామంలో నందీశ్వరాలయంలో ప్రతిష్ఠించినటువంటి శివలింగము నర్మదా బాణలింగము అని అంటారు. ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి ఈ శివలింగాన్ని
తీసుకొని వచ్చి పరమ పవిత్రంగా కాశీ క్షేత్రములో ఆ నర్మదా శివలింగాన్ని తయారు చేయడం జరిగింది. నర్మదా నదిలో దొరికేటటువంటి ప్రతి రాయి ఒక శివలింగమే, చాలా విశేషము. దానికి ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి ఈ బాణలింగములు శివలింగములు పరమ పవిత్రమైనటువంటి శివలింగములు. అటువంటి నర్మదా నది తీరములో ఉన్నటువంటి ఈ బాణలింగాన్ని తెచ్చి ఇక్కడ నందిపల్లిలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ నర్మదా లింగాన్ని దర్శనం చేసినట్లయితే సకల దోషములు, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి, ఆర్థికమైనటువంటి దోషములన్నీ కూడా తొలుగుతాయి. అటువంటి శివలింగ దర్శనమే మహాపుణ్యము అని అంటారు. అటువంటి నర్మదా లింగాన్ని తెచ్చి ఇక్కడ నందిపల్లిలో ప్రతిష్ఠించడం జరిగింది. కావున భక్తాదులందరూ కూడా ఈ నర్మదా లింగాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం స్వస్తి. ఓం నమః శివాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ తాళ్లపాక అన్నమయ్య విగ్రహాన్ని కడప నగర నడిబొడ్డున పునః ప్రతిష్ఠించడం నగరవాసులకు గర్వకారణం. విగ్రహ పునః ప్రతిష్ఠ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలకు అధికారులు సంతృప్తికర, నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలి. అధికారులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదేశం. రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని నిధులు విడుదల చేయాలి. రాస్తారోకోలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సాధన కమిటీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి డిమాండ్. కడప నగర వాసులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ మొదటి ప్రాధాన్యతగా భావిస్తున్నాం. నెహ్రూ పార్క్ అభివృద్ధి పనుల సందర్భంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.